హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నటువంటి టాపిక్ ఏంటంటే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్. అసలు సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ గురించి మనం మాట్లాడుకోవడానికి రీజన్ ఏంటి అండ్ దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని తెలుసుకునే కన్నా ముందు ఒకసారి హైలైట్స్ డిస్కస్ చేద్దాం. బట్ మనందరూ తెలుసు, గవర్నమెంట్ అనేది ఎప్పుడైనా సరే ఒక అకౌంటబుల్ అనేది ఉండాలి, అంటే జవాబుదారీతనం. గవర్నమెంట్ అకౌంటబుల్గా ఎలా ఉంటుంది అంటే ఎప్పుడైతే కనుక గవర్నమెంట్లో ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రజలకు అందుబాటులో ఉంటుందో అప్పుడు ఆ గవర్నమెంట్ అనేది అకౌంటబుల్గా ఉంటుంది. సో ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రజలు ఖచ్చితంగా చెప్పాలి అనే ఉద్దేశంతో మనం తీసుకొచ్చినటువంటి చట్టం ఏంది? ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఓకే, సో మరి ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005లో వచ్చింది అండ్ 2009లో వచ్చి 10 నుంచి ఇంప్లిమెంటేషన్ అయిందనుకోండి. అండ్ 2005, ఎస్, ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఈస్ 2005 ఓన్లీ. ఓకే, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. అండ్ ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి స్టేట్ లెవెల్లో ఇన్ఫర్మేషన్ కమిషన్స్ ఉన్నాయి అండ్ సెంట్రల్ లెవెల్లో కూడా ఇన్ఫర్మేషన్ కమిషన్స్ ఉన్నాయి. అండ్ వీటిలో ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తే వాటిని డీల్ చేయడానికి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అనేది హెల్ప్ అవుతుందన్నమాట. సరే, హైలైట్ చూద్దాం ఒకసారి. సిఏసి అపాయింట్మెంట్స్, మనకి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్, అలానే కొంతమంది ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ కూడా వాళ్ళు అపాయింట్ అయ్యారు. వాళ్ళ ఓత్ ప్రెసిడెంట్ అడ్మినిస్ట్రేట్ చేయడం జరిగింది. సో ఇందులో కాంటెక్స్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ఎవరు అపాయింట్ అయ్యారు అండ్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ యొక్క ఓవర్వ్యూ, ఇందులో ఉండేటటువంటి కాంపోజిషన్, ఎలా అపాయింట్ అవుతారు, అపాయింట్మెంట్ మెకానిజం, వీళ్ళ యొక్క టర్మ్ ఆఫ్ అపాయింట్మెంట్ ఎన్ని సంవత్సరాల పాటు ఉంటారు, వీళ్ళ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా, అలానే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ యొక్క పవర్స్. గుర్తుపెట్టుకోండి, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్కి ఆల్మోస్ట్ ఆల్ ఒక సివిల్ కోర్టుకు ఉండేటటువంటి పవర్స్ ఉన్నాయి. అంటే వీళ్ళు తమ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఏ ఆఫీసర్నైనా వీళ్ళని సమన్ చేయొచ్చు, ఏ డాక్యుమెంట్ అయినా అడగవచ్చు. ఓకే, ఆర్డర్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అండ్ వీళ్ళు ఇచ్చేటటువంటి ఆర్డర్స్ ఏవైతే ఉంటాయో అవి బైండింగ్ ఆన్ పబ్లిక్ అథారిటీస్. ఇక్కడ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది, ఓకే, ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది ఓన్లీ పబ్లిక్ అథారిటీస్కి మాత్రమే అప్లికేబుల్ అవుతుంది, ప్రైవేట్ అథారిటీస్కి అప్లికేబుల్ కాదు. ఓకే, సరే, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్ అండ్ పాలిటీకి మనకి సిలబస్ని లింక్ చేసుకోవచ్చు. ఓకే, సరే, కాంటాక్ట్ చూద్దాం. మనకి ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసర్ రాజ్ కుమార్ గోయల్ని ఈ యొక్క చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా అపాయింట్ చేయడం జరిగింది. సో తన యొక్క ఓత్ని అడ్మినిస్ట్రేట్ చేసింది ఎవరు? ద్రౌపది ముర్ము గారు. అండ్ ఈ పోస్ట్ అనేది లాస్ట్ 2-3 మంత్స్ నుంచి వేకెంట్గా ఉంది. అండ్ సో ఇంతకుముందు ప్రిడిసెసర్ ఎవరు? హీరాలాల్ సమారియా ఇంతకుముందు ఉన్నటువంటి పర్సన్. అండ్ ఇక్కడ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్లో ఇంతమందే ఉండాలి అంటే దీని యొక్క కాంపోజిషన్లో ఇంతమందే ఉండాలన్న రూల్ ఏం లేదు. ఇది గవర్నమెంట్ యొక్క ఇష్టం. ఎక్కడైతే గవర్నమెంట్ యొక్క ఇష్టం బట్టి ఆధారపడి ఉంటుందో అప్పుడు ఆర్గనైజేషన్ అనేది ఫ్రీ అండ్ ఫేర్గా పనిచేయగలుగుతుందా? పనిచేయలేదు. ఇది ఇన్ఫర్మేషన్ కమిషన్ పైన ఉన్నటువంటి ఒక క్రిటిసిజం అనమాట. ప్రజెంట్ ఇప్పుడు 1+ up to 10 members అని ఉంది, డిపెండ్స్ ఆన్ అడ్మినిస్ట్రేటివ్ యొక్క నీడ్ని బట్టి. అండ్ దీన్ని వీళ్ళని సెలెక్ట్ చేసే పీపుల్ కూడా ప్రైమ్ మినిస్టర్, ఒక యూనియన్ క్యాబినెట్ ఉంటారు, లీడర్ ఆఫ్ అపోజిషన్. ఇన్ కేస్ లీడర్ ఆఫ్ అపోజిషన్ లేడనుకోండి అండ్ వీళ్ళిద్దరు ఎవరిని అపాయింట్ చేస్తే వాళ్ళనే అపాయింట్ అవుతారనమాట. సేమ్ లైక్ మనకి సిఈసి అండ్ ఈసీ విషయంలో లాగా. కాబట్టి అపాయింట్మెంట్ విషయంలో కూడా మరింతగా ట్రాన్స్పరెన్సీ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, సరే, అండ్ ప్రజెంట్ కమిషనర్గా 2 ఉన్నారు అండ్ కొత్తగా ఒక 5 members అపాయింట్ అయ్యారు. ఓవరాల్గా 7 members ప్లస్ సిఏసి. ఓకే, సో 1+7 members ఉన్నారని చెప్పొచ్చు. అండ్ చీఫ్ దిస్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అనేది మనకు ఒక స్టాచ్యూటరీ బాడీ, ఎందుకంటే ఆర్టీ యాక్ట్ 2005ని ఇంప్లిమెంట్ చేయడం కోసం అని చెప్పేసి దీన్ని మనం తీసుకొచ్చాము. కాబట్టి ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు. 2005లో మనం ఆర్టీఏ యాక్ట్తో పాటు మనకి మన్రేగా, నిన్ననే మనం రీసెంట్గా మనం పేరు మార్చడం గురించి మనం డిస్కస్ చేసాం కదా. మన్రేగాకు 2005లోనే అండ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కానీ అండ్ ఈవెన్ మీకు ఎన్టీసీఏ, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, వ్యాట్. ఓకే, సో ఇట్లాంటివి మనకి 2005లోనే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, ఇట్లాంటి కీ లెజిస్లేషన్స్ మనకి 2005లో వచ్చినాయి. ఇది హైయెస్ట్ అపీలేట్ బాడీ రైట్ టు ఇన్ఫర్మేషన్కి సంబంధించి సిఏసి అండ్ up to 10 members. ఇంకా డిపెండ్స్ అనే యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ అవసరం ఉన్న దాన్ని బట్టి. సెలక్షన్ అపాయింట్మెంట్ చేసేది ప్రెసిడెంట్, ఓత్ తీసుకునేది కూడా ప్రెసిడెంట్, కాకపోతే సెలెక్ట్ చేసేది మాత్రం ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ నామినేట్ చేసిన ఒక యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ అండ్ 1 more person ఈజ్ ద లీడర్ ఆఫ్ అపోజిషన్. మనకు ఆల్రెడీ మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. మనకి ఇదివరకు లాస్ట్ 2 అసెంబ్లీస్ అంటే 16th and 17th లోక్సభలో మనకి లీడర్ ఆఫ్ అపోజిషన్ లేకుండే. ఎందుకంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ జనరల్గా కన్వెన్షన్ ప్రకారం ఏ అపోజిషన్ పార్టీకి అయితే కనుక అట్లీస్ట్ 1/10 సీట్స్ వస్తాయో వాళ్ళకి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇస్తారు. ఇది కన్వెన్షన్ మాత్రమే.
ఓకే, ఖచ్చితంగా ఇదని ఫాలో అవ్వాల్సిన పని లేదు. కాకపోతే ఏ అపోజిషన్ పార్టీకి 1/10 సీట్స్ రాలేదు అన్నటువంటి ఆ సాకుతో లాస్ట్ 2 లోక్సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎవరికి ఇవ్వలేదు. ఈసారి కాంగ్రెస్ లీడ్ అయినటువంటి INDA అలియన్స్కి లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీ స్టేటస్ వచ్చింది. అండ్ ఆఫ్ కోర్స్ కాంగ్రెస్ మెజారిటీ నెంబర్ ఆఫ్ సీట్స్ కాబట్టి వాళ్ళే తీసుకున్నారు. ఓకే, అండ్ నెక్స్ట్ CIC ఆర్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ అపాయింట్ అయిన తర్వాత 3 years పాటు పదవిలో ఉంటారు. వాళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత మళ్ళీ రీఅపాయింట్మెంట్ అవ్వడానికి లేదు. దీనివల్ల అట్లీస్ట్ కొద్దిగా ఇండిపెండెంట్గా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. మరి ఎవరిని అపాయింట్ చేయొచ్చు మనం CICకి కానీ ICకి కానీ? ఎవరికైతే కనుక లా, సైన్స్ అండ్ టెక్నాలజీ, సోషల్ సర్వీస్, మేనేజ్మెంట్, జర్నలిజం ఇట్లాంటి వాటిల్లో ఎవరికైతే ఎక్స్పర్టైజ్ ఉంటారో వాళ్ళని అపాయింట్ చేస్తారనమాట. అలానే RT Act 2005లోని సెక్షన్ 12 Clause 5 ప్రకారము ఈ ఎక్స్పర్టైజ్ పర్సన్స్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్రెడీ ఒకవేళ MLA ఉన్నా, MP ఉన్నా వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు ఆ పొజిషన్లకి. అండ్ వీళ్ళకి ఎలాంటి రాజకీయ పార్టీతోని రీసెంట్ అఫిలియేషన్ ఉండకూడదు. ఉంటే కనుక సో అట్లాంటి వాళ్ళు వీళ్ళని అపాయింట్ చేయకూడదు. బట్ స్టిల్ అపాయింట్ అవుతున్నారు, అది వేరే విషయం అనుకోండి. సేమ్ లైక్ గవర్నర్ లాగా. అండ్ పవర్స్ ఆఫ్ CIC మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఒక సివిల్ కోర్టుకు ఉండేటటువంటి అన్ని పవర్స్ ఉంటుంది. వీళ్ళని ఏ ఆఫీసర్స్ అయినా సమన్ చేయొచ్చు, ఏ డాక్యుమెంట్నైనా అడగొచ్చు. అండ్ ఏ పబ్లిక్ అథారిటీ కూడా సో ఈ యొక్క డాక్యుమెంట్ని హైడ్ చేయడానికి వీల్లేదు. ఓకే, ఫంక్షన్స్ ఇన్ఫర్మేషన్ కమిషన్కి సంబంధించినటువంటి లేదా ఇన్ఫర్మేషన్ యాక్ట్కి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్లో ఉన్నటువంటి అపీల్స్, గ్రీవెన్సెస్ వాటన్నింటినీ కూడా డీల్ చేస్తుంటారు. మరి వీళ్ళకి జ్యూరిస్డిక్షన్ ఏంటి? జ్యూరిస్డిక్షన్ ఏంటంటే స్టేట్లో ఆల్రెడీ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్స్ ఉంటాయి కాబట్టి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ మెయిన్లీ సెంట్రల్ మినిస్ట్రీస్కి అప్లై అవుతుంది. అంటే మినిస్ట్రీస్కి సంబంధించి మీరు ఏదైనా RTI ఫైల్ చేసినప్పుడు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వనప్పుడు, లేదా సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీస్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క PSUs పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కానీ, UTs ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళ కంట్రోల్లోకి వస్తుంటాయి. ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్లో ఒక పార్ట్ కాబట్టి Article 19 Clause 1 Sub Clause A ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఇంప్లిమెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్ఫర్మేషన్ కమిషన్స్ ఒక కీ రోల్ ప్లే చేస్తాయని మనం చెప్పొచ్చు. ఓవరాల్గా ఒక స్ట్రాంగ్ CIC ఉంటే కనుక అది డెఫినెట్లీ ట్రాన్స్పరెన్సీ గవర్నెన్స్, ఇన్ఫార్మ్డ్ సిటిజనరీ అండ్ డెమోక్రటిక్ ఓవర్సైట్ వీటన్నింటినీ మనకి ప్రమోట్ చేస్తుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. సరే, మరి ఈ పర్టికులర్ టాపిక్ పైన ఒక MCQ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. క్వశ్చన్ వచ్చేసి విత్ రిఫరెన్స్ టు ద CIC కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. CIC అనేది ఆర్టికల్ 324 ప్రకారం ఎస్టాబ్లిష్ చేయబడినటువంటి కాన్స్టిట్యూషనల్ బాడీ అంటున్నారు. అలానే సెకండ్ స్టేట్మెంట్ CIC అనేది రైట్ టు ఇన్ఫర్మేషన్కి సంబంధించి యాక్ట్కి సంబంధించినటువంటి అపీల్స్ని అలానే కంప్లైంట్స్ని అడ్జుడికేట్ డిస్ప్యూట్ని సాల్వ్ చేస్తుంది అంటున్నారు. థర్డ్ వన్ CIC డిసిషన్స్ అనేవి పబ్లిక్ అథారిటీ పైన బైండింగ్ అంటున్నారు. మరి 4 స్టేట్మెంట్స్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి ఏది కరెక్టో ఆన్సర్ అయ్యాలని ట్రై చేయండి. మెయిన్స్ క్వశ్చన్, CIC అనేది ఇండియా యొక్క ట్రాన్స్పరెన్సీకి ఒక మెయిన్ కీ రోల్ ప్లే చేయబోతుంది. దానివల్ల సో మరి ఇట్లాంటి రోల్ ఉంది కాబట్టి CIC యొక్క రోల్ అనేది మన డెమోక్రసీలో అకౌంటబిలిటీని పెంచడంలో ఎలా హెల్ప్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? ఆన్సర్ అయ్యాలని ట్రై చేయండి. సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాము కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా మనం డిస్కస్ చేసిన టాపిక్ ఏంది? కొత్తగా CIC అలానే ఒక 5 members ఇన్ఫర్మేషన్ కమిషనర్స్గా అపాయింట్ అయ్యారు. ఈ కాంటెక్స్లో CIC యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? అండ్ కాంపోజిషన్లో ఉన్నటువంటి ఛాలెంజ్ ఏంటి? వీళ్ళు ఏ ఫీల్డ్లో ఎక్స్పర్ట్ ఉన్న వాళ్ళని అపాయింట్ చేస్తారు? ఎవరు అపాయింట్ చేస్తారు? సెలక్షన్ కమిటీలో ఉన్న కాంపోజిషన్ ఏంటి? అండ్ CICకి ఉన్నటువంటి పవర్స్, సివిల్ కోడ్ కైండ్ ఆఫ్ పవర్స్ అండ్ వీళ్ళ యొక్క డిసిషన్స్ బైండింగ్ అనుకున్నాం. అండ్ డెమోక్రసీలో అకౌంటబిలిటీ యొక్క ఇంపార్టెన్స్ని CIC అనేది ఎలా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తుందనే డీటెయిల్స్ అన్ని కూడా మనం కవర్ చేయడం జరిగింది. ఐ హోప్ ఈ వీడియో మీ ప్రిపరేషన్కి ఒక వాల్యుయేషన్ లాగా ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ ఒకవేళ మీ వాల్యుయేషన్ లాగా ఉంటుంది అనుకున్నట్టయితే కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేసినట్టయితే మన కంటెంట్ సో ఎక్కువగా రీచ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అలానే మీరు ఏమైనా టాపిక్స్ సజెస్ట్ చేద్దామన్నా కూడా ప్లీజ్ డూ సజెస్ట్ ద టాపిక్స్. I will try to consider those suggestions. Anyway, thanks for watching this video. Have a great day. Jai Hind.